పంచభూతాలు 5: నీరు, భూమి, అగ్ని, ఆకాశం, గాలి. పంచభూతాల నుంచి మనం చాలా నేర్చుకోవాలి. భూమి మనకు నేర్పించేది ప్రేమ, జాలి, దయ. నీరు నేర్పేది కదలిక. అగ్ని నేర్పేది సాహసం. ఆకాశం నేర్పేది సమానత. నీరు నేర్పేది స్వచ్ఛత. కనుక ప్రతి అడుగులోనూ తోడుండేది పంచభూతాలు అని గుర్తుంచుకోవాలి. నీకు విసుగు తెప్పించే ఉద్యోగం ఒక నిరుద్యోగికి జీవితకాల స్వప్నం. నీకు విసుగు తెప్పించే పిల్లలు లేని తల్లిదండ్రులకు మధుర స్వప్నం. లభించిన ఇల్లు చిన్నదైనా నీడలేని వారికి అదొక అద్భుత స్వప్నం. చిరు సంపాదన చిల్లిగవ్వలేని వారికి ఊరటనిచ్చే స్వప్నం. నీ ఆరోగ్యవంతమైన జీవితం రోగికి అమృతతుల్యమైన స్వప్నం. చిరునవ్వు విషాదగ్రస్తులకు దివ్యమైన స్వప్నం. నీకు లభించిన వాటిపై కృతజ్ఞతవై ఉండు. సంతృప్తికరమైన జీవితాన్ని అలవరుచుకునే భావనలతో ఉండు. అప్పుడు ఆనందమైన జీవితమే నీ చిరునామాగా మారుతుంది. ఇదే జీవిత సత్యం. మీరు గమనిస్తే ఇండియాలో దాదాపు భార్య వయసు భర్త వయసు కన్నా తక్కువగా ఉంటుంది. దానికి కారణం స్త్రీకి మగవారి కన్నా ఆత్మవిశ్వాసం ఎక్కువ. స్త్రీ భర్త మరణిస్తే ఆత్మవిశ్వాసంతో సుఖంగా బతకగలదు. అదే భార్య మరణిస్తే భర్త దిక్కులేని వాడవుతాడు. అందుకే భార్య వయసు భర్త వయసు కన్నా తక్కువగా ఉండాలి అన్నారు పెద్దలు. కొంతమంది ప్రముఖులు జీవించిన కాలం 40 ఏళ్ళు మించకపోయినా వారు చేసిన పనులు, వారు గడించిన ఖ్యాతి అజరామరంగా నిలిచాయి. వీరిలో ఝాన్సీ లక్ష్మీబాయి 29 సంవత్సరాలు, ఆది శంకరాచార్య 32 సంవత్సరాలు, అల్లూరి సీతారామరాజు 26 సంవత్సరాలు, బ్రూస్లీ 33 సంవత్సరాలు, స్వామి వివేకానంద 39 సంవత్సరాలు, శ్రీనివాస రామానుజం 32 సంవత్సరాలు. వీరందరి జీవితకాలం 40 సంవత్సరాల లోపే. కానీ వీరు చేసిన సేవలు, గడించిన కీర్తి చాలా గొప్పది. మనం పుట్టగానే బ్రహ్మ మన తలరాతలు రాస్తాడు కదా, మనం ఎందుకు పూజలు చేయాలని మీకు అనిపిస్తుందా? సృష్టికర్త బ్రహ్మ తలరాతలు రాసేటప్పుడు ఈ విషయం కూడా రాస్తాడట. నేను మీ నుదుటిపై రాసిన తలరాతను నేను కూడా మార్చలేను. మీ ఉపాసనలతోటి, మీ అర్చనలతోటి మీ తలరాతను మీరే మార్చుకోవచ్చు అన్నాడు. పూర్వం ద్విగుముఖుడు అనే రాజు ఉండేవాడు. అతనికి 50 ఏట మరణగండం ఉంది. ఆ మరణగండాన్ని ఎవరూ తప్పించలేరని రాస్తాడు బ్రహ్మ. రాజు ఒక గురువుని సందర్శించి అర్చన, మృత్యుంజయ జపం ద్వారా చావవలసిన వాడు బ్రతికాడు. 28 సంవత్సరాల ఆయుష్ గల దుర్యోధనుడు ద్రౌపది చీరలాగి చేసిన పాపకర్మల వల్ల 60 సంవత్సరాలకే మరణం పొందాడు. జప, జ్ఞాన, ధ్యానాది కర్మలతో తలరాతను మార్చుకోవచ్చు. మనసులో నిరంతరం భగవన్నామ స్మరణ చేస్తే అంతా కృష్ణయ్యే చూసుకుంటాడు. జై శ్రీకృష్ణ. ఓం శాంతి.